వర్షంలో వచ్చినటువంటి ఈ మేఘాలన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇదంతా వలస గ్రామం, మారుమూల గ్రామం, ఇది పల్లెటూరు గ్రామం. మాకైతే చాలా ఫీల్ అయ్యాము మేము. చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా, చాలా బాగుంది. మా చెల్లిగారు అబ్బాయి రవితేజ అనేసి ఆ అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు. వాడు డ్రైవింగ్ అయితే ఎక్సలెంట్గా చేస్తున్నాడు. వాడు ఆ పక్కనే కూర్చున్నాడు ఒక కిషోర్ అని ఒక అబ్బాయి. అబ్బా ఆ అబ్బాయి కూడా సూపరు. ఆ అబ్బాయి ఇక్కడ మా పక్కన ఇది ఇక స్కూల్ అంట. ఇది వై రామవరం అని తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చింతలపూడి గ్రామం వచ్చాం మనం ఇప్పుడు. ఇదిగో ఇక్కడ బోర్డు చూసాం. ఈ చింతలపూడి నుంచి దగ్గరగా వలస గ్రామం అనేది ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు మాకు ఇక్కడ అడిగిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ట్రైబల్స్ పిల్లలు, వీళ్ళందరూ చూడండి చాలా బాగున్నారు. వీళ్ళందరూ గొడుగులు వేసుకుని వెళ్తున్నారు. ఈ ప్రయాణంలో ఏంటంటే ఆ థ్రిల్ ఏంటంటే అసలు ఈ కారు ప్రయాణంలో ఆ థ్రిల్ చూసారా, హైల్ కనిపెడుతుంది చూసారా, పైన ఉన్న హైల్ చూసారా గైస్. అదిగో ఈ హైల్ చూడండి అసలు ఎక్సలెంట్. అది అసలు మేఘాలు కానీ అవన్నీ కూడా ఎక్సలెంట్. మేము అరకు వెళ్ళినాము గత 2 years బ్యాక్. దానికన్నా మేము అసలు ఈ ప్రయాణంలో చాలా ఫీల్ అయ్యాము మేము. అసలు మా ఫ్యామిలీ అంతా ఒక 17 members 3 కార్స్లో మేము అందరూ బయలుదేరాం. మా కిషోర్ అయితే 120 కిలోమీటర్ స్పీడ్లో కియా సోనెట్ వేసుకుని రాజమండ్రి నుంచి వచ్చేసాడు. మామూలుగా రాలేదు. 130, 140లో మేము ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చేసే లోపల వచ్చాడు మా కిషోర్. రాగానే ప్లేట్లో పెట్టాం బిర్యానీ. వావ్ అన్నాడు ఒకసారి. వావ్. ఇదిగో ఈ కౌ చూడండి, ఈ కౌ చాలా బాగుంది. ఇది ఎక్సలెంట్. ఇది ఓకే. ఇదంతా ఇక ఇలాంటి గ్రీన్, ఇలాంటి లైఫ్లో ఇలాంటి ఎప్పుడైనా సరే ఏదో ఒకసారి జరుగుతుంది. అది వేసవికాలం పిల్లల సెలవులని అందరూ అడిగితే ఇక కింద చూడండి వాటర్ ఫాల్స్ వెళ్ళిపోతాయి కింద నుంచి. వెరీ గుడ్. మా రవితేజకి ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు దాకా చాలా స్లోగా తోలేడు. ఇప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా తోలుతున్నాడు. ఇదిగో చూడండి, చాలా తెల్లగా ఉంటాడు కుర్రాడు, చాలా బాగుంటాడు మా మేనల్లుడు. ఓకే, చూసారు కదా గాయస్. ఈ ఫీల్ ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇదిగో చూస్తూ ఉండండి, వెళ్తుండండి. ఇదిగో ఓకే, ఇదిగో చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రకృతి అనేది. చూస్తూ ఉంటే తెలుస్తుంది. మన సిటీలో ఉంటాం, బాగా వేడిగా ఉంటుంది, అలాగే పొల్యూషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత చూసారు. ఓ వెరీ గుడ్. ఎక్కడ చూసినా పచ్చదనమే, ఎక్కడ చూసినా ఆకులే, ఎక్కడ చూసినా కొమ్మలే, ఎక్కడ చూసినా చెట్టులే.